కూర్చో. విద్య ఏంటిది? మోకాళ్ళ మీద అన్ని మెట్లెక్కారు. మన పెళ్లికి ఎలాంటి విఘ్నాలు కలగకూడదని ఈ కొండగట్టు మీద ఉన్న అమ్మవారికి మెట్లని మోకాళ్ళ మీద ఎక్కుతానని మొక్కుకున్నాను. అయ్యో, మీ పాదాలు కూడా రాసుకుపోయాయి. ఇది చూడండి. మాస్టరు, ఏంటిది? మీ కాలికి గాయమైందేమో చూద్దామని. భలే మాస్టారు, విద్యార్థుల జీవితాల్ని సరిదిద్దే ఈ చేతులతో నా పాదాలు పట్టుకుంటారా? అప్పుడు నాకెంత పాపం అంటుకుంటుందో తెలుసా? మీరు నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారు, కానీ మీరు ఇలా వస్తారనుకోలేదు. మొక్కు చెల్లించుకోవాలని ఎప్పుడు అనుకున్నారు? నిన్ననా? అప్పటికప్పుడు అనుకోవడం, ఈరోజు చెల్లించుకోవడం అయిపోయిందా? ఏం కోరిక తీరిందేంటి? కోరిక కాదు మాస్టారు, పాపానికి ప్రాయశ్చిత్తం. మీరు చీమ కూడా హాని తలపెట్టరే. కానీ ప్రేమకు గాయం చేశాను. అర్థం కాలేదండి. మీరు నన్ను నవ్వించాలని ప్రేమతోనే మీరు టీచర్ కాదు అటెండర్ నని అబద్ధం చెప్పారు కదా. ముందు వెనక ఆలోచించకుండా నానా మాటలు అనేశాను, మిమ్మల్ని కొట్టాను. గట్టిగానే. అదే చెప్తున్నాను కదా, దెబ్బైనా మానిపోతుంది కానీ మనసుకి గాయం అయితే మానదు. నా తొందరపాటుకు శిక్షగా ఇలా నడిచాను. తమాషా నేను చెప్పిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటారు ఎందుకండి? మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకోలేను కదా. అబద్ధమాడే వాళ్ళని నమ్మకూడదని మా అమ్మ చెప్పిన మాట నా మనసులో నాటుకుపోయింది. సరదాగా అబద్ధమాడినా నేను తట్టుకోలేను. నేను నడిచొస్తే మీకు చెమటలు పడుతున్నాయేంటి మాస్టారు? అవినాభావ సంబంధం అనుకుంటా. మాస్టర్ కాబట్టి సమయస్ఫూర్తిగా సమాధానం ఇస్తున్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఒకరోజు మా చెల్లెలు నాతో అబద్ధం చెప్పిందని తెలుసుకున్నాక గుడికి వెళ్ళి తన తప్పుని క్షమించమని 108 ప్రదక్షిణాలు చేశాను. మీ చర్యలు అంతవరకే ఉంటాయి కదా. నేనెవరిని శిక్షించలేనప్పుడు నన్ను నేనే శిక్షించు. వచ్చాను. నేను మిమ్మల్ని ఇప్పుడే క్షమించేశాను. మీరు కూడా
ఎప్పుడైనా నన్ను క్షమించాలి, సరేనా? ఏ విషయంలో అయినా సరే క్షమిస్తాను. అబద్ధం చెప్పే విషయంలో తప్పితే. అమ్మో, ఈసారి కొట్టదు, నరికి పోగులు పెట్టేస్తుంది. అవునయ్యా, ఎక్కడున్నావు? నాకింకేం పనులుండవనుకుంటున్నావా? నిన్నటి నుండి నీకోసం జేబులో 2 లక్షలు పెట్టుకుని తిరుగుతున్నా, నీకు ఇద్దామని. వగరా. నిధి కాల్ చేస్తుందంటే ఎక్కడికైనా వెళ్దాం ఉంటుందేమో. వీడికి డబ్బులు ఇచ్చేసి నిధితో బయటికి వెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. హాయ్ నిధి. హలో. నిధి, నిధి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు నిధి? నిధి, నిన్నే అడుగుతున్నాను, ఏమైందో చెప్పు. సుబ్బు, సారీ సుబ్బు, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నాకు అర్జెంటుగా నీకు ఇచ్చిన గోల్డ్ నెక్లెస్ కావాలి. ఏంటి? అవును సుబ్బు, ఆ నగ కనిపించట్లేదని మా ఇంట్లో పెద్ద గొడవైంది. నన్ను నిలదీశారు సుబ్బు. నాకేమన్నా ఇచ్చానని చెప్పావా? అలా ఎందుకు చెప్తాను? ఇప్పటికైతే ఏదో చెప్పి కవర్ చేశాను. కానీ నిధి, అది తీసుకురావడం అంటే ఇప్పుడు చాలా కష్టం. అలా అనుకు సుబ్బు, ఎలాగైనా తీసుకొనిరా. ఈవినింగ్ లోపు దొరక్కపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నారు. అలా కంప్లైంట్ ఇస్తే నువ్వు నేను ఇద్దరం దొరికిపోతాం. అప్పుడు అసలుకి మోసం వస్తుంది. సరే, నువ్వు టెన్షన్ పడకు, వెంటనే ఆ గోల్డ్ నెక్లెస్ తీసుకొస్తాను. ఎక్కడికి వస్తావు? ఇప్పుడు నేను ఇల్లు దాటి బయటికి రాలేను. నువ్వే మా ఇంటి దగ్గరికి వచ్చి కాల్ చేయి. సరే, 1 గంటలో ఆ గోల్డ్ నెక్లెస్ని మీ ఇంటి గేట్ దగ్గర ఒక పేపర్లో పెట్టి పడేస్తాను, నువ్వు తీసుకో. అలాగే సుబ్బు, చాలా థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. నువ్వు మాట పడే పని కానీ బాధపడే పని కానీ నేనెప్పుడూ చేయనిది. ఫస్ట్ నువ్వు ఆ ఏడవడం ఆపేసి కూల్గా ఉండు. అలాగే సుబ్బు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 లక్షలు ఇవ్వకపోతే అప్పులోడు ఊరుకోడు. అక్కడ గోల్డ్ నిధికి ఇవ్వకపోతే పెద్ద గొడవ అవుతుంది. అన్నింటికంటే ముందు నిధి నాకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ముందు నిధిని సేవ్ చేయాలి. సిగ్గుందా మునీశ్వర్ నీకు? పిల్లలకు మంచి మాటలు పద్ధతులు నేర్పాల్సిన నువ్వే ప్యాకాట్ లాంటి వ్యసనాలకు బానిసయ్యి స్కూల్లో టీచర్స్ అందరినీ డబ్బులు అడుగుతావా? ఏదో అలా జరిగిపోయింది సార్. ఇంకోసారి ఆడండి సార్. ఈ ఒక్కసారికి మీరు పెద్ద మనసు చేసుకుని 2 లక్షలు ఇప్పించారనుకోండి, వచ్చే నెల పూలో పెట్టి మీ డబ్బు ఇచ్చేస్తాను సార్. నా చెవులో పూలు పెట్టకు. తాగుబోతులు జోదరుల మాటలు నేను అసలు నమ్మను. పో బయటికి. సార్,
చిన్న హెల్ప్ కావాలి సార్. కొంచెం పెద్దదే అనుకోండి, కానీ నాకు మీరు తప్ప వేరే దిక్కులేదు సార్. అందుకే ఏంటది? నాకు పెళ్లి కుదిరిందని మీకు తెలుసు కదా సార్. కొంచెం పెళ్లి ఖర్చులకి ఒక 2 లక్షలు కావాలి. కుదిరితే మీరు సర్తారేమోనని. దానికి ఇంత ఇబ్బంది పడుతూ అడగాల గణపతి? నువ్వు అడుగుతుంది పెళ్ళికే కదా, 2 రోజుల్లో సర్దుతాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గణపతి, సార్ కారు కొంచెం దుమ్ము కొట్టుకుంది, నీళ్లు పెట్టి శుభ్రంగా కడుగు. అలాగే సార్. ఇగో కీస్. సరే సార్. పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఈ ఇద్దరం ఒకటైనంత కలిపితే మనకి ఎదురేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే. ఒక అటెండర్ మీద ఉన్న నమ్మకం ఒక టీచర్ మీద లేకుండా పోయింది. తప్పుగా అనుకో గణపతి, తప్పక అడుగుతున్నాను. ఏంటి సార్? మన కరస్పాండెంట్ గారు నీకు ఇస్తానన్న 2 లక్షలు నాకు సర్దుబాటు చేసావనుకో, నీ పెళ్లి నాటికి నేను ఇచ్చేస్తాను. లేదు సార్, ఇప్పుడే ఖర్చులకు డబ్బులు లేవు. నా భార్య రాక్షసి గణపతి. ఆన్లైన్లో ప్యాకెట్ ఆడి దాని నగలు తాకట్టు పెట్టాను. 10 రోజులు పుట్టింటి కొడుతుంది. అది కూడా అమ్మోరులా నగలు అలంకరించుకుని వెళుతుంది. అప్పటికి నగలు విడిపించకపోతే నన్ను పీక పిసికి చంపేస్తుంది గణపతి. మీ సిచ్యువేషన్ అర్థమైంది సార్, కానీ నేను ఇవ్వలేను. అవును, నీ కాబోయే మామగారు ఫైనాన్షియర్ కదా, నువ్వు ఒక్క మాట చెప్పి నాకు ఇప్పించవచ్చు కదా. అలాంటి పని నా సొంత అక్క తమ్ముడు అడిగినా నేను చేయను సార్. ఆ గణపతి, నీ పని కాని నేను చూస్తానులే. హలో, మాస్టర్ గారు లేరా అండి? మాస్టర్ గారా? ఏ మాస్టర్ అండి? ఓయో, మీరెవరు? నేను గణపతి వాళ్ళ నేను మాట. హలో విద్య గారు. ఎవరండి ఫోన్ లిఫ్ట్ చేసింది? ఓహో, అతనా? మా స్కూల్లో ఇంకో టీచర్లేండి. మరి మాస్టర్ ఉన్నారా అంటే ఏ మాస్టారు అంటారు? ఆయన కొంచెం చమత్కారులేండి. మీ విషయంలో కాస్త తగ్గించుకోమనండి. సరే సరే, చెప్తానండి. రేపు షాపింగ్కి అత్తయ్య గారితో పాటు మీరు వస్తున్నారా మాస్టారు? మీరు రమ్మంటే వస్తానులేండి. వర్క్ ఉంటే రాకండిలే. అబ్బే పర్లేదండి, వస్తాను. ఏదో తేడా కొడుతుందండి నాకు. కాదండి విద్య గారు, నాకు క్లాస్ టైం అయింది, నేను మళ్ళీ చేస్తాను. అలాగే మాస్టారు, ఉంటాను. సరే అండి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఆ అమ్మాయి నిన్ను మాస్టర్ అని పిలుస్తుందేంటి?
నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. నిన్ను ఆ అమ్మాయి పిలిచినట్టు ప్రేమగా మాస్టర్ అని కానీ టీచర్ గారు అని కానీ ఎప్పుడూ పిలవలేదు. కానీ అటెండర్ని మాస్టర్ అని పిలుస్తుందంటే నాకేం అర్థం కావట్లేదు. నార్మల్గా ఎవరినైనా హలో మాస్టర్ అంటాం కదా, అలా తను నన్ను మాస్టర్ అంటుంది. అంతే అంతే సార్. నాకు నమ్మశక్యంగా లేదు, కానీ నువ్వు చెప్పినట్టయితే ఓకే. నాకు ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే, అంత పెద్ద ఇంట్లో అటెండర్కు పిల్లని ఎలా ఇస్తున్నారు అని. వాళ్ళకి మంచి కార్లు పెట్టే గతి లేనప్పుడు మనకి చెప్తే మన కార్లో వచ్చేవాళ్ళం కదా. మనుషులనే వాళ్ళు ఇలాంటి వాటిల్లో వెళ్తారా? అది కూడా పెళ్లి షాపింగ్కి. ఏమైంది వదినా? బాగానే ఉంది కదా. మనసిచ్చిన వాడితో పెళ్లి కాబట్టి నీకెలా ఉన్నా బానే ఉంటుంది. నువ్వేరి కోరి కటిక దరిద్రంలో కాలు పెడుతున్నావు. నాకేంటి కర్మ? అంత దారుణంగా అయితే లేదు కదా వదినా. వదినా, దారుణంగా లేదా? ఏసీ లేదు, సీట్లన్నీ వాసన, ఎక్కడ ఏ పాటు ఊడిపోతుందో అన్నట్టు సౌండ్. బండి పెట్టడానికి గతి లేని వాళ్లతో ఇప్పుడు పెళ్లి షాపింగ్ అంటే ఇంకా భయం వేస్తుంది. అందరం కలిసి వెళ్దామని నేనే అన్నాను వదినా. అందుకని ఇది పంపించినట్టున్నారు. 2 కార్లు పెడితే అందరం కలిసి వెళ్లేవాళ్ళం కదా. ఖచ్చితంగా షాపింగ్ మాల్కి వెళ్లి 10,000 రూపాయల చీరని 100 రూపాయలకి బేరం ఆడతారు. ఆ కుటుంబాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇదిగో అన్నయ్య, మనలో మనమాట ఎన్ని కార్లు బుక్ చేసావు? ఓటే. ఒక్కటా? మావయ్య, ఒక్క కార్లో అందరం ఎలా పడతాం? అందులోనూ విద్య వాళ్ళ వదిన కూడా ఉన్నారు కదా. ఇదిగో మావయ్య, ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చోవాలంటే మాత్రం మా వల్ల కాదు చెప్తున్నా. మీ ఆయన తిట్టంగా ఉన్నాడులేవే, మోత్తాళ్లే. శ్రీశైలం, కంగారు పెట్టకుండా విషయం చెప్పు. అక్క, 12 మంది పట్టేలా పెద్ద బండి బుక్ చేశాను. అదిగో వస్తుంది. ఇందులోనా? ఏం తమ్ముడు అలా అన్నావు? కుక్కల వేళలా ఉంది. ఇందులో వెళ్తే పరువు బాదో. పెళ్లి టైంకి నువ్వు మంచి కారు బుక్ చేద్దులే. దీనికే బ్రహ్మాండంగా ఉంటాని. పరువు అన్నావు? పరువుదే ఉంది అన్నయ్య, టైం అవుతుందిలేరా. వెళ్దాం. రా. రాయ్